ఆహ్! చూడు జగన్, నాకు వ్యక్తిగతంగా నీ పైన ఎలాంటి ద్వేషాభిప్రాయం లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? నాకు మాత్రం నువ్వంటే ఏమైనా కోపం ఉందా పవన్? ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ దత్తపుత్రుడని నువ్వు అనే మాటలు నన్ను గాయపరిచాయి. నువ్వు మాత్రం నన్ను తక్కువ అన్నావా? జగన్, నిన్ను అధపాతాళానికి దించేస్తాను అని ఎన్ని అన్నావు? ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వకపోతే నువ్వు వినట్లేదే. నీ బూతు బ్యాచ్ నేర్చుకుని రెచ్చిపోతున్నావే. సరే అబ్బా, గతం ఎంత అయిపోయింది. ఇప్పుడు సంగతి ఏంది? ఇప్పుడు సంగతి మాట్లాడు. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. సరే జగన్, ఇప్పుడే మాట్లాడుకుందాం. ఏంది అసలు మీ సమస్య ఏంది? మీ బాధ ఏంది? అదే పాయింట్ డైరెక్ట్ అడుగు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. మొన్న బోరుగడ్డ, నిన్న వంశీ, ఈరోజు పోషాను. సాటి మనిషిని హింసించడం అనాగరికం. వాళ్ళే తప్పు చేయకుండా లోపలేసాం. నాకు అర్థం కాలేదు సార్. తప్పప్పులనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. చూసి చూడట్టు పోవాలా. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేంటి? అదే ప్రశ్న. సంక్షేమ పథకాలతో పేదవాళ్ళని ఆదుకున్నాం. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేసి ఓకే ఓకే మంచి జరిగితే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా అది మంచి. నేను దాని గురించి మాట్లాడతాను. కక్షపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతాను. ఎన్ని దారుణాలు సార్. పచ్చ కెమెరాల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మీరు చెడును మాత్రమే చూస్తూ ఉన్నారు. మా హయాంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినామో ప్రజలకి తెలుసు. ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు మీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక్కడిని ఎదిరించడం చేతగాక మీరంతా కలిసి కట్టుగా పనిన పన్నాగం అది. అంతేగా అంతేగా. నీలాంటి బలమైన శత్రువును ఎదిరించాలంటే ఆ మాత్రం చేయాలి. ఎల్లకాలము మీరే అధికారంలో ఉండరబ్బా. రేపు అధికారం మాకు వస్తుంది. అప్పుడు ఎవరిని వదిలిపెట్టాం. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాం. నేను ఎలాంటి బెదిరింపులకి బెదిరే మనిషిని కాదు. నాకు ప్రాణాల మీద తీపలేదు. అవన్నీ ఆలోచించే నేను రాజకీయాలకు వచ్చాను. షేక్ 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 ఆడిస్తాను రా. నేను పుట్టుకతోనే రాజకీయాల్లో ఉన్నానబ్బా. ముందు మీ వాళ్ళు స్టేషన్లో దెబ్బలు తింటున్నారు. వాళ్ళ సంగతి చూసుకో. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఇలాగే ఉంటుంది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. ఓడిపోయినాను, తగ్గి ఉన్నానని చెప్పి తక్కువ అంచనా ఎక్కువ. 40% ఓట్ షేర్ ఉంది నాకు. కూటమి ఎప్పుడు బలంగానే ఉంటుంది. నీ 40% షేర్ నీ దగ్గరే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి నువ్వు ఎప్పటికీ కాలేవు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన హామీలైతే ముందు మీరు నెరవేర్చండి. సూపర్ 6 అన్నారు. పేదవాళ్ళకు అండగా నిలుస్తామని ఎన్నో మాటలు చెప్పినారు. అవన్నీ తుంగలో దొక్కేసి ఇవాళేదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకోవటాలు. మీరు చేసిన అస్తవ్యస్త పరిపాలన సరిచేయడానికి కాస్త టైం పడుతుంది. ఇదంతా మీ పుణ్యమే. ఒక్కొక్కటి అన్ని హామీలు నెరవేరుస్తాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఎంతసేపు మమ్మల్ని ట్రోల్ చేయడమే తప్ప మీరేం చేస్తూ ఉన్నారనేది మాత్రం మీరు ప్రజలకు చెప్పరు. రాజకీయ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొస్తాం. అవినీతి లేని పరిపాలన చేస్తాం. చూస్తూ ఉండు. అలా వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. చూద్దాం, అన్నీ చూద్దాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎంత తొక్కాలని చూసినా ఈ జగన్ మాత్రం తొనకడు, బెనకడు, అదరడు, వదలడు. మళ్ళీ వేస్తాడు.